ఇది ఓ పాడుబడిన గ్రామంలో జరిగిన ఒక గొప్ప గోవు కథ. గంగమ్మ గోవు కథ. పూర్వం ఒక చిన్న గ్రామంలో గంగమ్మ అనే ఒక దయగల గోవు ఉండేది. ఆమె రోజు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి పిల్లల్ని చూస్తూ తీపి మూడును పంచేది. ఆమె పాలతోనే ఆ గ్రామంలోని పెద్దలు చిన్నలు ఆరోగ్యంగా ఉండేవారు. ఒకరోజు ఆ గ్రామానికి ఎండలు బాగా పట్టాయి. చెట్లు ఒలిచిపోయాయి, బెల్లం బిందెలు ఖాళీ అయ్యాయి. అన్ని పశువులు నీటికోసం విలవిల్లాడుతూ ఉన్నాయి. అప్పుడు గంగమ్మ తను తెలుసుకున్న ఒక పాత కుళాయి దగ్గరికి వెళ్ళింది. అక్కడ తవ్వితే నీరు వస్తుందని గుర్తు వచ్చింది. ఆమె అక్కడకు వెళ్లి తన కొమ్ములతో నేల తవ్వడం మొదలుపెట్టింది. గ్రామస్తులు చూసి ఆశ్చర్యపోయారు. కొన్ని గంటల తవ్వకాల తరువాత అక్కడ నీరు కనిపించింది. ఆనందంతో పిల్లలు ఆడారు, పెద్దలు గంగమ్మను ఆశీర్వదించారు. ఆ రోజు నుండి గంగమ్మను గ్రామ దేవతలా పూజించేవారు. ఆమె